హాయ్, హలో, నమస్తే. బాగున్నారా అందరూ? సో, ఇప్పుడు మనం తీసుకున్న ఈ టాపిక్ అనేది చాలా విలువైందండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క ఊర్లో జరిగేటువంటి ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియో. ఎందుకంటే ఇది ప్రభుత్వం నుంచే అంటే సీఎం చంద్రబాబు గారు సైతమే సీరియస్ అయిన ఇష్యూ ఇది. సో, ఆ ఇష్యూ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి విషయానికి సంబంధించి చంద్రబాబు గారు సైతమే సీరియస్ అయినటువంటి విషయం. అది ఏ విషయం, అది దేని గురించి అనేది క్లియర్గా చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పల్లెటూరుల్లో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనుల సందర్భంగా కాంట్రాక్టర్లు స్థానికుల సొంత స్థలాల నుంచి మట్టిని తరలించి దాన్ని ప్రభుత్వ పనులకు వాడినట్లు చూపి నకిలీ బిల్లు సృష్టించడంపై క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? కాంట్రాక్టర్లు ఇంత ధైర్యంగా కొన్ని అక్రమాలకి పాల్పడటం కానీ, కొందరిని బెదిరించడం కానీ, ఇంత దురుసుగా ప్రవర్తించడానికి కానీ వాళ్ళ వెనుక వైపు ఉన్నటువంటి బలమైన కారణం ఏంటి? వాళ్ళకున్నటువంటి బలాలేంటి? ఇలా ఏదైనా ఏ కాంట్రాక్టర్ అయినా కానీ ఒకవేళ దురుసుగా ప్రవర్తించినా కానీ, లేదంటే ఇలా అక్రమాలకు పాల్పడినా కానీ మీరేం చేయొచ్చు? మీ దృష్టికి వస్తే వాటిని మీరు ఏ విధంగా ఫిర్యాదు చేయొచ్చు? ఈ విషయాలకు సంబంధించి కొన్ని వార్తాపత్రికలు బహిరంగంగానే ప్రచురించినాయి. అయినా కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో తగ్గినటువంటి ఇలాంటి అరాచకాలకి ఏ విధంగా సమాధానం ప్రభుత్వం ఇస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానమే ఈ వీడియో అండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. కొంతమంది కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి దురుసు ప్రవర్తన వల్ల, అక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం చంద్రబాబు సైతమే ఆ మాట అన్నాడు. వాటికి సంబంధించి ఈ వీడియో ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. కాంట్రాక్టర్లు బయట నుంచి గ్రావెల్ లేదా మట్టిని కొనుగోలు చేయాల్సి ఉండగా ఖర్చు తగ్గించుకోవడానికి పక్కనే ఉన్న ఖాళీ స్థలాలు, చెరువులు లేదా వేరే వ్యక్తుల స్థలాల్లో నుంచి మట్టిని తీసుకొని అక్రమంగా ఆ మట్టిని తవ్వి ఉచితంగా సేకరించిన మట్టికి వేరే ప్రాంతం నుంచి భారీ ఖర్చుతో రవాణా చేసినట్లు చూపిస్తూ నకిలీ బిల్లు సృష్టించి ప్రభుత్వ నిధులను డ్రా చేస్తున్న ఉదంతాలు కొన్ని ప్లేస్లో బయటపడ్డాయి. ఈ బయటపడిన ఘటనలు ఎక్కడయ్యాయంటే నెల్లూరు మరియు విజయనగరం జిల్లాలో ఇలాంటి అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి గనుల శాఖ అధికారులు పలువురు కాంట్రాక్టర్లపై భారీగా జరిమానాలు విధించారు. కోనసీమ జిల్లాలో అయితే మట్టి మరియు ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ప్రత్యేక విచారణను ఆదేశించింది. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి. కాంట్రాక్టులు ఇంత ధైర్యంగా అక్రమాలకు పాల్పడడానికి మరియు ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తించడానికి ఇది చాలా గమనించాల్సిన విషయం. ఇది మీ ప్రాంతాల్లో కూడా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అండి, ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా ఒక పని జరుగుతూ ఉందంటే అది ప్రజలకు ఉపయోగపడే పని. సో ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి దాంట్లో మీ రూపాయి అనేది ఉంటుంది. సో మీకు అధికారం ఉంది, ప్రశ్నించే అధికారం ఉంది. కానీ వారు మీపై తిరిగి మళ్ళీ దురుసుగా సమాధానం చెబుతూ ఉంటారు. అక్కడే మీరు గమనించవచ్చు వాళ్ళంత దురుసుగా ప్రవర్తించడానికి ఏంటి రీజన్ అని మీరు ఒక సెకండ్ ఆలోచిస్తే మీకు సమాధానం అనేది దొరికింది. సో ఇక్కడ అదే జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్లు ఇంత ధైర్యంగా అక్రమాలకు పాల్పడడానికి, ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. రాజకీయ అండ. సో ఇది నేను చెప్పే మాట కాదు, ప్రూవ్ అయిన విషయం. అది ఎక్కడ ప్రూవ్ అయిందో కూడా మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి తక్కువ నాణ్యత గల పనులను కూడా ఆమోదం తెలుపుతున్నట్టు ఏసీబీ దాడుల్లో కూడా స్పష్టమైంది. ఓకే, స్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన ఇంజనీర్లు సైట్ సందర్శించకపోవడం కాంట్రాక్టర్లకు వరంగా మారిందని కొన్ని దినపత్రికల్లో కూడా వచ్చింది. సో బాధితులు ఏం చేయొచ్చు? దీనికి సంబంధించి ఇది చాలా అవసరమైనటువంటి విషయం. సో బాధితులు ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి పనులు మీ చుట్టుపక్కల జరుగుతున్నా కానీ, లేదంటే మీరే దానికి బాధ్యులైనా కానీ, సో మీరు ఏం చేయొచ్చు అని అంటే ఏసీబీ ఫిర్యాదు చేయొచ్చు. మట్టి తవ్వకాల్లో కానీ, ఎటువంటి ఈ నిర్మాణంలో కానీ అక్రమాలు జరుగుతున్నట్లు, అవినీతికి పాల్పడుతున్నట్లు మీకు ఎలాంటి అనుమానం ఉన్నా సరే మీరు ఏసీబీకి ఫిర్యాదు చేయొచ్చు. దీనికి సంబంధించిన నెంబర్ కూడా లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. మీ స్థలంలో అక్రమ తవ్వకాలు జరిగితే అది సివిల్ మరియు క్రిమినల్ నేరం కిందకు వస్తుంది. సో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోతే అది కూడా మీరు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ పనులు నాణ్యమైన డ్రోన్ల ద్వారా నిఘా పెడతామని మరియు అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ చేస్తామని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. గమనించండి, ఆంధ్రప్రదేశ్లోని పల్లెటూరులో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలకు, కాంట్రాక్టర్ల అనుచిత ప్రవర్తనకు గల కారణాలను సీఎం చంద్రబాబు గారు సైతమే సూటిగా వారికి చెప్తూ మీ వల్ల మాకు రాజకీయంగా చెడ్డ పేరు కూడా వస్తూ ఉంటుంది. సో అందువల్ల మీరు ప్రవర్తనను మార్చుకోవాల్సిందిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇది వచ్చిందండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆధారాలతో సహా ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్టరు బయటపెట్టడం జరిగింది. సో నాణ్యత లేని పనులు, గుంటూరు కార్పొరేషన్ అభివృద్ధి పనుల్లో సుమారు 2 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు టీవీ5 న్యూస్లో కూడా కథనం రావడం జరిగింది. పాత రోడ్లనే కొత్తవిగా చూపడం ఇది చాలా విచిత్రం. లేదంటే నాణ్యత లేని మెటీరియల్ వాడడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. సో అధికారులు కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో పంచాయతీరాజ్ ఏఈ మరియు వర్క్స్ ఇన్స్పెక్టర్ ఒక కాంట్రాక్ట్ నుంచి పెండింగ్ బిల్లుల కోసం 1,20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కడం జరిగింది. ఇది హిందూలో రావడం జరిగింది. నెక్స్ట్, కాంట్రాక్టర్లు దురుసు ప్రవర్తనకు గల కారణాలు. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు ప్రజలతో లేదా అధికారులతో దురుసుగా ప్రవర్తించడానికి గల కారణాలు కొన్ని దినపత్రికలు అలానే టీవీ ఛానల్ కూడా విశ్లేషించాయండి. కాంట్రాక్టర్లుగా ఉండటం, లేదా తమను ఎవరు ప్రశ్నించలేరనేటువంటి ఒక విధమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి. రెండోది వచ్చేసి కమిషన్ల ఒత్తిడి.
బిల్లులు మంజూరు కావాలంటే అధికారులు లేదా రాజకీయ నేతలకు భారీ కమిషన్లు అంటే 6 to 10% చెల్లించాల్సి వస్తుంది. సో దీంతో లాభాల కోసం పన్నుల్లో నాణ్యతను తగ్గించడం, ఎవరైనా ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్పడం అనేది జరుగుతుందని కొన్ని న్యూస్ ఛానల్, ముఖ్యంగా ఏబిఎన్ న్యూస్ లో రావడం కూడా జరిగింది. సో పెండింగ్ బిల్లు, గతంలో చేసిన పనులకు సంబంధించి వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర అసహనంతో ఉన్నారు. అధికారులు పాత బకాయిలు అడిగినప్పుడు కూడా వారిపై ఎదురు దాడికి దిగినట్లు ఏబిఎన్ న్యూస్ లో రావడం జరిగింది. సో వాస్తవాలను బయటపెట్టిన పత్రికలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ లాస్ట్ లో చెప్తాను ఏ పత్రికలో వచ్చింది ఇది అనేది. అంటే ఫ్యాక్ట్ చెక్ అండి ఈ వీడియో. సో ఈ వీడియో మొత్తం నిజాలే ఉంటాయి. ఈ వీడియో కాదు, నా సోషల్ మీడియా అకౌంట్ లో వచ్చే ఏదైనా సరే నిజమే ఉంటుంది. అది నేనేదో భూతద్దంలో పెట్టి చూసి తీసింది అయితే కాదండి. వాస్తవాలు, జరిగిన వాస్తవాలే ఉంటాయి. మన చుట్టుపక్కల ప్రాంతాలు అవ్వచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు జరిగినవి అవ్వచ్చు, వాటినే మీకు చెప్పడం జరుగుతుంది. మీరు చూసినయే, నేనేం ప్రత్యేకించి అయితే ఏం చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ది హిందూలు. అధికారులు అవినీతి మరియు ఏసీబీ దాడులకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని నిరంతరం అందిస్తుంది ది హిందూ. సో వీటికి సంబంధించిన పత్రికలు ఏవైతే ఇచ్చినాయో ఆ పత్రికల పేర్లు చెబుతానండి. సో వీటిలో ఉన్న విషయాలనే నేను మీకు చెప్తున్నాను. ది హిందూ, యూట్యూబ్ లో కూడా కొన్ని ఛానల్స్ లో వచ్చినాయి. నెక్స్ట్ వన్ డెక్కన్ క్రానికల్, తెలుగు గేట్వేలో కూడా ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ GOV.in అంటే ఒక ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లోనే ఇది కొంత సమాచారం అయితే తీసుకోవడం జరిగింది. సో మెయిన్ విషయ సేకరణ మొత్తం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 అండ్ ది హిందూ, ఒక ప్రభుత్వ వెబ్సైట్ కి సంబంధించి ఆ ప్రభుత్వ వెబ్సైట్ లోనే ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం తీసుకోవడం జరిగింది. ఓకే, ఫైనల్ గా మిమ్మల్ని అడిగేది ఒకటేనండి. మీకు కావాల్సినటువంటి విషయ సమాచారం గురించి మీరు నాకు కామెంట్ చేయొచ్చు. మీరు అడిగే ప్రశ్నలకి ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తానండి. అది కూడా జెన్యూన్ గా ఇస్తాను. నా కల్పనతో అయితే, నా కల్పితాలతో అయితే చేసినటువంటి వీడియోలు అయితే కాదు, చేయను కూడా. ఎందుకంటే సో వాటికి సంబంధించి మీరు ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.